తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్లో అన్నీ కూడా అసత్యాలు, అబద్ధాలు రాయడం ఎంతవరకు భావ్యమో ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ యొక్క అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లో ఏమని రాశారంటే, నేను 17 మెడికల్ కాలేజీలు కట్టేశాను అని చెప్పుకుంటున్న జగన్ కట్టేసిన పెనుగొండ మెడికల్ కాలేజ్ ఇది. ఈ పిల్లల మీద కూర్చొని మెడిసిన్ చదవాలా లేక ఆ రాడ్ల మీద పడుకొని వైద్యం తీసుకోవాలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేసి ఒక ఫోటోని అప్లోడ్ చేశారు, చూపించారు. చాలా బాగుంది. ఎందుకంటే ప్రశ్నించడంలో తప్పు లేదు, నా సమాధానం కూడా వినాలి కదా. తెలుగుదేశం పార్టీ అన్నటువంటి మాట 17 మెడికల్ కాలేజీలు కట్టేశాను అని చెప్పుకుంటున్న జగన్ కట్టేసిన పెనుగొండ మెడికల్ కాలేజ్ ఇది అని చెప్పేసి కన్స్ట్రక్షన్లో బేస్మెంట్ వేసినటువంటి ఆ పిల్లర్స్ని చూపించారు. 17 మెడికల్ కాలేజీలు కట్టేశాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంట అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు బాగా గుర్తించుకోవాల్సింది, బాగా తెలుసుకోవాల్సింది, బాగా వినాల్సింది ఏంటంటే 17 మెడికల్ కాలేజీలను నేను పూర్తి చేసేసాను అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కానీ చెప్పలేదు. 17 మెడికల్ కాలేజీలు పర్మిషన్ తీసుకువచ్చాం కేంద్రం నుంచి, దానిలో 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశాం, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి, వాటిని ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు అని చెప్పేసి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాడు, అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు. క్లారిటీ మిస్ అవుతున్నారు. అందుకే చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట కూడా బాగా వింటే, పూర్తిగా చూస్తే క్లారిటీ వస్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి బాగా అలవాటే కదా, చిన్న చిన్న బిట్లుగా కట్ చేస్తారు. చిన్నగా కట్ చేసి ఎంతవరకు వాళ్ళు కావాలో అంత తీసుకుంటారు, మిగతా అంతా కూడా పక్కన పెడతారు. ఎంత కావాలో అంతే తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో వదులుతూ ఉంటారు. అది కాదు కావాల్సింది, పూర్తిగా చూడాలా, అర్థం చేసుకోవాలా, తర్వాత మాట్లాడాలా. వీళ్ళకి ఆత్రం ఎక్కువ వేసేవాళ్ళు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట అన్నాడు, నాకన్నా ముందు చంద్రబాబు గారు 3 సార్లు సీఎంగా పనిచేశాడు కదా, ఒక్క మెడికల్ కాలేజీని అయినా చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చాడా? ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఎందుకు తీసుకురాలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, అడుగుతున్నాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వాటికి ఏమన్నా సరే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాటికి సమాధానాలు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించిన దానికి ఆయన అడుగుతున్నాడు కదా, నాకన్నా ముందు మీరు ఇన్ని సంవత్సరాలు పనిచేశారు కదా, సీనియర్ రాజకీయ నాయకుడు కదా, ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా, మీరు తీసుకొచ్చినటువంటి ఒక మెడికల్ కాలేజ్ పేరు చెప్పండి, అట్లీస్ట్ పర్మిషన్. కన్స్ట్రక్షన్ దేవుడు అడుగు, కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకొచ్చాము అని చెప్పేసి ఒకటి చెప్పండి. ఇలా వక్రీకరించి అసత్యాలను ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమో ఒకసారి వాళ్ళ ఆలోచన చేసుకోవాలి. ఇకపోతే ప్రపంచ స్థాయి రాజధాని అనేసి వీళ్ళు 10 ఏళ్ళుగా చెబుతూనే ఉన్నారు కదా, అక్కడ నీటిలో మునిగేటువంటి పిల్లర్లను, రాడ్లను చూసి ఇదే మన ప్రపంచ రాజధాని అనేసి రాష్ట్ర ప్రజలు మురిసిపోవాలా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అడిగితే మీ దగ్గర సమాధానం ఏమైనా ఉందా? తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అక్కడ నీళ్ళే లేవు అని చెప్పేసి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన నాడు నేడులో అక్కడక్కడ కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. అలాగే మెడికల్ కాలేజీలు మరికొన్ని నిర్మాణ దశలో కూడా ఉన్నాయి. వీళ్ళకు విద్య, వైద్యం మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి, అదేవిధంగా అధినేతకు, ఈ కూటమి ప్రభుత్వానికి వాటిని పేదలకు అందించాలన్న తపన వీళ్ళకు ఉంటే వాటిని కొనసాగించాలే కానీ ఇలా అసత్యాలు రాసి వికృతానందం పొందడం ఎంతవరకు భావ్యమో ఒకసారి వీళ్ళు ఆలోచన చేసుకోవాలి. రాజధానిలో వర్షం పడిన ప్రతిసారి కూడా నీళ్లు తోడడానికి ఖర్చు చేసే సొమ్మును రాష్ట్రంలో విద్య, వైద్య రంగానికి ఖర్చు పెడితే రాష్ట్రమంతా బాగుంటుంది కదా. ఆ సంగతిని కొంచెం కాస్త ఆలోచన చేసి గమనించుకుంటే చాలా బాగుంటుంది.
అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడని వాటిని కూడా మాట్లాడినట్టు చూపించి మాట్లాడుతున్నారంటే ఇంకా వీళ్ళని ఏమనాలో ప్రజలే నిర్ణయించుకోవాలి.